యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమనే మనము రక్షణ పొందవలనని కాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు నామములో గొప్ప రక్షణ శక్తి ఉన్నది. యేసు నామము పేరిట మనం ప్రార్థన చేశాము, కన్నీరు కార్చాము కాబట్టి మనం ఎన్నో అద్భుతాలు చూసాం. ఈరోజు మనం ఏమై ఉన్నామో ప్రభువైన యేసుక్రీస్తు కృప మరియు ఆయన నామములో మనం చేసిన ప్రార్థనల ఫలితమే ఇలా ఉంటున్నాం. ఆయన నామములో మనం చేసిన విజ్ఞాపనలు ఆయన విన్నాడు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి. అలనాడు దావీదు ధైర్యముతో నా దేవుడే నాకు బలమని చెప్పి అడుగు ముందుకు వేసి కత్తితో వస్తున్న గోల్యాతును చూచి, నీవు కత్తితోనూ బల్లెముతోనూ వస్తున్నావు, కానీ నేను జీవము కలిగిన యేసు నామము పేరిట వస్తున్నాను అని చెప్పి అతనిని చంపివేసి తన ప్రజలను రక్షించుకొనిను. శక్తి కలిగిన యేసు నామము పేరిట అడుగు ముందుకు వేసినప్పుడు మనము తప్పక విజయాన్ని చెవిచూస్తాం. ఎంతటి శత్రువైనా ఓడిస్తాం. యేసు నామములోనే రక్షణ ఉన్నది. యేసు నామములోనే ప్రార్థనకు జవాబు కలుగుతుంది. యేసు నామములోనే దయ్యాలు పారిపోతాయి, దయ్యాలు వణుకుతాయి. యేసు నామములోనే ఎటువంటి సాతానినైనా ఎటువంటి దురాత్మ శక్తిని అన్నింటినీ బంధింపగలుగుతాము. యేసు నామములోనే సమస్తము సాధ్యపరచబడుతుంది. కనుక నీవు దేవుని బిడ్డవై జీవించాలి. ఆ నామాన్ని నువ్వు ఉపయోగించాలి అంటే ఆయన రక్షణను పొందుకోవాలి. నీవు ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన బిడ్డగా నువ్వు మార్చబడినప్పుడు ఆయన నామమును ఉపయోగించే అర్హతను పొందుకొందు. కాబట్టి నీ పాపమును ఒప్పుకొని ఆయన బిడ్డగా నువ్వు మార్చబడి ఆయన నామములో కలిగిన శక్తిని నీవు పొందుకొని ప్రతి ఒక్క కార్యంలోనూ విజయం సాధించు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.